మద్యానికి సంబంధించి మద్యం అమ్మకాలకు సంబంధించి మద్యం తాగి ప్రజలు నష్టపోతూ ఉన్నారు, తద్వారా తమ కుటుంబాలు రోడ్డున పడతాయని చెప్పేసి ఏదైతే ఆయన పాదయాత్రలో తెలుసుకుంటూ ఉన్నారో దానికి సంబంధించి మద్యం రేట్లను విపరీతంగా పెంచితే రాష్ట్రానికి సంబంధించి తాగే వాళ్ళు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన మందుబాబులు కావచ్చు, కొంత మద్యాన్ని తాగడం తగ్గించుకుంటారంటూ కూడా అప్పట్లో ఆయన ఒక కాన్సెప్ట్ని తీసుకున్నారు. అది సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అనేది పక్కన పెడేస్తే మాత్రము ఆ 5 ఏళ్ల పాటు మద్యం రేట్లు పెంచడం కావచ్చు, డిస్టిలరీలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, అలాగే కొన్ని పరిమితులు పెట్టడం వల్ల అప్పటికి మద్యం సేల్స్ తగ్గినప్పటికి కూడా దాదాపు 1,00,000 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని చెప్పేసి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డైరెక్ట్గా అసెంబ్లీ సాక్షిగా చెప్తుంది. అయితే 2014 నుంచి 2019 వరకు ఏదైతే టైం పీరియడ్ ఉందో ఆ 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారి ఫస్ట్ టర్మ్ గవర్నమెంట్లో 70,000 కోట్లు వచ్చినటువంటి ఆబ్కారీ శాఖకు వచ్చినటువంటి ఆదాయంతో చూసుకుంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆదాయము దాదాపు 30% ఎక్కువ, అంటే 1,00,000 కోట్లు దాటింది.